అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం పేదలందరికీ ఇళ్ళు. ఆ పేరుతో ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదండి. పేదల ఇల్లు కోసం పెట్టిన ఖర్చు కన్నా ప్రచార ఆర్భాటాలకు పెట్టిన ఖర్చే కోట్లలో ఉంది ఆ రోజున. ఇంతకీ ఆయన ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎంత, వాటి వ్యవహారం ఎంత అంటే సెంటున్నర. పట్టణాల్లో అయితే ఒక సెంటు, గ్రామాల్లో అయితే సెంటున్నర. అది కూడా గ్రామానికి ఎక్కడో దూరంగా ముంపు ప్రాంతాల్లో, శ్మశానాలకు దగ్గరలో, ఆవ భూముల్లో, అంటే వర్షాకాలంలో మునిగిపోయి ఉంటాయి. అలాంటి చోట్ల ఇచ్చి చాలా పెద్ద ప్రచారం చేసుకున్నారండి. కానీ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 23 ఇష్యూ చేసింది ఏ విధమైన ప్రచార ఆర్భాటం లేకుండా. జగన్ గారు పట్టణాల్లో ఒక సెంటు ఇస్తే కూటమి ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తుంది. అంటే దాదాపుగా 100 గజాల స్థలం, ఇంటి స్థలం పట్టణాల్లో. ఇక గ్రామాల్లోకి వస్తే దాదాపుగా 150 గజాలు. కనీసం ఒక కుటుంబం ఉండాలంటే ఆ మాత్రం స్థలం ఉండాలండి. జగన్ గారు ఇచ్చిన దానికన్నా డబుల్ ఇస్తున్నారు, కానీ ఏ విధమైన ప్రచార ఆర్భాటం లేకుండా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనికోసం దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి జనాన్ని తరలించి మంచి మంచి టిఫిన్లు భోజనాలు పెట్టి మొత్తం రాష్ట్రం అంతా ప్రచారంతో ధూమ్ధామ్ చేసి ఉండేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటుందండి. మహిళల పేరునే పట్టాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా యాజమాన్య హక్కులన్నీ కూడా, అంటే కంప్లీట్ ఓనర్ వాళ్ళే అయిపోతారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత సింపుల్గా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అర్హులైన పేదలందరూ సిద్ధంగా ఉండండి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి. అది సెంటున్నరలో కాదు, 2 నుంచి 3 సెంట్ల స్థలాల్లో. జగన్ గారి హయాంలో సెంటు స్థలంలోనే అత్యంత అద్భుతమైన ఇల్లు అయిపోయింది. చాలా గొప్పగా ఇల్లు రూపుదిద్దుకుందని చెప్పి చాలా ప్రచారం చేశారండి. మరి 1 సెంట్లోనే అంత అద్భుతమైన ఇల్లు నిర్మింపబడితే మరి 3 సెంట్లలో నిర్మించే ఇల్లు ఇంకెంత గొప్పగా ఉంటుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలండి. శాశ్వత నివాసం, శాశ్వత ఉపాధి, మన పిల్లలకి విద్యా వైద్యం ఇవి అందించే ప్రభుత్వం మనకు ఉండాలని కోరుకోవాలి తప్ప రోజుకు 30 రూపాయలు 50 రూపాయలతో మనల్ని మభ్యపెట్టే ప్రభుత్వాలు మనకు వద్దండి. ఇంత అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి నా తరపున, మహాసేన తరపున, మహాసేన మీడియా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.